యూజువలీ నేను చెప్పినందుకు 3 to 5 years మనం చూస్తుంటాం, చిన్న చిన్నగా ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. మరీ చంటి పిల్లలు ఉన్నప్పుడు సరిగ్గా రాత్రి నిద్రపోవడం, బాగా ఏడవడం అని అలా అని ప్రతి చైల్డ్ అది ADHD అని కాదు, కానీ మనం రెట్రోస్పెక్టివ్గా తర్వాత క్వశ్చన్ అడిగినప్పుడు తెలుస్తుంది, ఓహో ఈ చైల్డ్ అప్పటికి కూడా టాడ్లర్స్ ఏజ్లో కానీ ఇన్ఫెన్సీలో కూడా కొంచెం ట్రబుల్సమ్గా ఉండేవారు. అంటే ఎక్కువ సరిగ్గా నిద్రపోవడం, రాత్రి ఎక్కువ ఏడవడము, ఎక్కువ చేంజ్ ఎన్వైరన్మెంట్లో పడకపోవడం, ఇలా కొంతమంది ఉండొచ్చు. కానీ ఇవన్నీ డాక్టర్కి కూడా పట్టడం కష్టం. సో మనకి ఎక్కడ పేరెంట్స్కి టీచర్స్కి ఎక్కడ సిగ్నల్స్ దొరుకుతాయంటే, ఎప్పుడు మనం చైల్డ్కి వాళ్ళ క్లాస్మేట్స్లో లేకపోతే వాళ్ళ సేమ్ ఏజ్ ఉన్న కజిన్స్తో కంపేర్ చేసి చూడాలి. హైపర్ యాక్టివ్గా ఉన్నాడు మా వాడని గొప్పగా చాలామంది చెప్పుకుంటారు. దట్ ఈస్ నాట్ హైపర్ యాక్టివిటీ. యాక్టివ్గా ఉండడానికే మనం హైపర్ యాక్టివ్ అని మనం కామన్గా అనుకుంటాం. హైపర్ యాక్టివ్ నిజంగా ADHD ఉన్న హైపర్ యాక్టివ్లో పేరెంట్స్ విసిగిపోతారు. దే ఆర్ నాట్ ప్రౌడ్. ఇంకా మా వాడు చాలా యాక్టివ్గా ఇంటెలిజెంట్గా ఉన్నాడు అన్నవాళ్ళు ప్రతి చైల్డ్ హైపర్ యాక్టివ్ కాదు. ADHD పేరెంట్స్ అమ్మో వీళ్ళ యాక్టివిటీ తగ్గితే బావును, ఎంత విసిగిచ్చిస్తున్నాడో అన్న పరిస్థితి వస్తే దిస్ మే బీ హైపర్ యాక్టివిటీ. అది మనకి స్పెసిఫిక్గా ఎలా తెలుస్తుంది? ఆ చైల్డ్ క్లాస్లో వేరే పిల్లల ఉన్నాడా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యన చిన్న చిన్న పిల్లలు కూడా మనం ప్రీ స్కూల్కి పంపిస్తున్నాం, ప్లే స్కూల్కి పంపిస్తున్నాం. కొన్ని స్కూళ్ళల్లో వాళ్ళు కూర్చొని నేర్చుకోవాలి, ఒక చోట కూర్చొని చదువుకోవాలి అనుకుంటారు. అది పాసిబుల్ కాదు కదండి. 2 years 3 years ఏజ్లో మనమే కూర్చోలేదు, మనం ఎప్పుడు కూర్చోదు. ఈ వయసులో కూడా మనకి ఎక్కువసేపు కూర్చోవడం కష్టం అవుతుంది. అలాంటిది ఒక 2 ఏళ్ల పిల్లడికో పాపకో కూర్చోవాలంటే పాసిబుల్ కాదు. సో ఏజ్ అప్రాప్రియేట్గా చూడాలన్నమాట. సో ఆ ప్రీ స్కూల్లో ఏ చైల్డ్ కూడా కూర్చోలేరు. సో మన వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. కానీ అదే క్లాస్ 3లో 4లో వచ్చిన తర్వాత అందరూ కూర్చుంటూ ఉంటారు, సైలెంట్గా వాళ్ళు పని చేసుకుంటుంటారు. మనవాడు మాత్రం లేచి ఇటు అటు తిరిగి వేరే వాళ్ళు డిస్టర్బ్ చేసి గడికి టాయిలెట్కి వెళ్తానో లేకపోతే అనవసరం క్వశ్చన్లు అడిగో ఎక్కువ టాక్ చేసో. సో ఇలాగా ఇవన్నీ వార్నింగ్ సిగ్నల్స్ అనమాట. సో మీ చైల్డ్ హైపర్ యాక్టివిటీ వల్ల మీకు విసుగు వస్తూ ఉంటే, చైల్డ్ హైపర్ యాక్టివిటీ వల్ల చైల్డ్ రిస్క్లో పడుతుంటే, ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా రోడ్డు మీద పరిగెట్టి వెళ్ళిపోవడం, మాల్కి వెళ్తే చేయి వదిలేసి పరిగెట్టి వెళ్ళిపోవడం, అంటే రిస్క్ వాళ్ళకి భయం ఉండదు ఎక్కువగా. మిక్సీ ఆన్ చేసే చాలామంది పిల్లలు ఇలాంటి వాళ్ళు కూడా వచ్చారు, చేయిలు సడన్గా లోపల పెట్టేసి కట్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో రిస్క్ టేకింగ్ బిహేవియర్ ఎక్కువ ఉండడం, ఒక చోట కుదురుగా కూర్చోలేకపోవడం వయసుతో పోలిస్తే, అండ్ ఎక్కువగా ఇంపల్సివ్గా ఉండడం, లైక్ ఐ సెడ్ డేంజర్ తెలియపోవడం ఉన్నది మాత్రం దీస్ ఆర్ వార్నింగ్ సిగ్నల్స్ దట్ ఈజ్ ఇట్ ADHD, ఇది ADHD అని మన మనసులో మాత్రం ఒక చిన్న డౌట్ రావాలి.